ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ సమస్య ఏమిటి అంటే రాజేంద్ర నేను అడిగేది కరెక్ట్ అవునా కదా కూడా మీరు చెప్పండి. ఒకవేళ నాకు అవగాహన ఉన్న పేరుకు నాకు ఇక్కడ చెప్పినంత వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సమస్య ఏమిటి అంటే సీడ్ యాక్సెస్ అని చెప్పి రోడ్డు పెట్టి ఆ రోడ్డు కోసం బలవంతంగా దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలను పూర్తిగా నేలమట్టం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాదాపుగా 25 ఎకరాల భూమిని కూడా బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు అన్నది ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ పరిస్థితికి సంబంధించి ఇక్కడ మనకున్న బాధ కలిగించే అంశం. అంతేనా? దీనికి మీరంతా కూడా చెప్పేది ఏమిటి అంటే ఇప్పటికే సూరాయిపాలెం నుంచి మంగళగిరి మంగళగిరి ప్లాజా టోల్ ప్లాజా దగ్గర అంటే వెంకటాయపాలెం, సూరాయిపాలెం కృష్ణగిరి నుంచి వెంకటాయపాలానికి అంటే మంగళగిరి టోల్ ప్లాజా వరకు NH5 NH9 రెండు కూడా లింక్ చేస్తూ అంటే ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు దాకా ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరుకు కనెక్షన్ రోడ్డు ఇబ్రహీంపట్నం జరిగే కార్యక్రమం ఆల్రెడీ భూములు గత ప్రభుత్వ హయాంలోనే తీసుకుని అక్విజిషన్ కూడా జరిగిపోయి అంతా జరిగిపోయి ఉన్నా కూడా 2.5 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆ రోడ్డు పని ఇంతవరకు మొదలు పెట్టని పరిస్థితి ఇవాళకి కూడా కనిపిస్తా ఉంది. అంతేనా చెప్పండి? ఇంతవరకు రోడ్డు పని మొదలు పెట్టలేదు. నిజంగానే ఆ రోడ్డు పని కనుక చేసి ఉంటే ఈ రోడ్డుతో ఇవాళ సీడ్ క్యాపిటల్ కు యాక్సెస్ అని సీడ్ క్యాపిటల్ కు యాక్సెస్ పేరుతో ఆ రోడ్డు పని చేసి ఉంటే అసలు ఈ పాటికి అయిపోయి ఉండేది. అసలు మా ఊళ్ళో ముట్టుకోవాల్సిన పనే లేదు, మా భూములు తీసుకోవాల్సిన అవసరమే లేదు అనేది మీరు అంటా ఉన్నారు. ఇక్కడ మనం అనేది ఏమిటి అని అంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ భూములన్నీ కూడా అక్వైర్ అయి ఉండి గత ప్రభుత్వ హయాంలోనే అక్వైర్ అయి ఉండి కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరుకు కనెక్టింగ్ రూట్ ఇబ్రహీంపట్నం, సూరాయిపాలెం నుంచి మంగళగిరి టోల్ ప్లాజా దాకా ఆ రోడ్డుకు అన్ని ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయిపోయి చేసిన తర్వాత ఆ పని మొదలు పెట్టింటే మామూలుగా ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా పని చేయాల్సింది ఆ పని. అట్లాంటిది 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా పూర్తిగా ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఉన్నా ఆ పని కావాలని ముట్టుకోకుండా పక్కన పెట్టాడు కమిషన్ల కోసం. ఒకవైపు అది పక్కన పెట్టి ఇప్పుడు ఈ భూములను కూడా మీకున్న ఈ భూములను కూడా యాక్సెస్ రోడ్ సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్ పేరుతో 25 ఎకరాలు ఇక్కడ భూమిని బలవంతంగా లాక్కునే కార్యక్రమం, 300 ఇళ్లు కూల్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ 25 ఎకరాలు విజయవాడ బ్రిడ్జి దాటుతానే మా భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరం 15 కోట్ల రూపాయల నుంచి ఎకరం 15 కోట్ల రూపాయలు ఇక్కడ ఫ్లాట్లు కట్టుకుంటూ అమ్ముకునే పరిస్థితి ఉంది. ఎకరాకు 15,000 కోట్ల రూపాయలు భూములను ముష్టేసినట్టు 30 లక్షల రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పి అని మా 25 ఎకరాల భూమిని తీసుకుంటే మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు అని చెప్పి ఎక్కడ బతకాలి అని చెప్పి రామరెడ్డి అన్న చెప్తా ఉన్నారు. బాధ ఎక్కడంటే అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. దాంట్లో 45 మంది జనం బతుకుతున్నారా ఆ 20 ఎకరాలలోనే. ఎక్కడి నుంచి పోయి బతకాలి వీళ్ళందరూ పోయి? ఈ బతకడానికి సోచేది ఏ ఊరు ఇస్తాడు? ఎక్కడన్నా ఇస్తాడా? ఇళ్ళక లేదు, పొలాలకు లేదు, మొత్తానికి కూడా కలిపి అంత మోసం చేసి ఏదో ఇతర దేశస్తులు తీసుకొచ్చి ఏదో బాగు చేస్తానే అని చెప్తున్నాడు. దేనికి ఆయన కాదేశానికి అంత తప్ప ఏమి లేదు. ఆయన చేసేది ఆయన చేసే పని ఉంటే ఎప్పుడో వైఎస్ఆర్ అన్న చేసిందే మంచి పని. ఈ లోపల మంచి పని చేయలేదు.
రామిరెడ్డి అన్న భూమి, రామిరెడ్డి అన్న కూడా భూములు కోల్పోయే వ్యక్తిలో ఒకడు, అంతే కదా? భూములు కోల్పోయే వ్యక్తిలో నువ్వు కూడా ఒకడు. అందరికి తలొక అరెకరం, 40 సెంట్లు, 50 సెంట్లు ఒక్కొక్కరికి పోతుంది. ఒక్కొక్కరికి అరెకరా, 40 సెంట్లు, 1 ఎకరా లోపు భూములు ఉన్న వాళ్ళు అంతా కూడా 25 ఎకరాల్లోనూ ఉండేది. ఈ 300 ఇల్లులు కూడా ధ్వంసమయ్యేసి కూడా అంతా కూడా చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళదే. 25 ఎకరాలలో కూడా 40 సెంట్లు, 20 సెంట్లు, అరెకరా ఉన్న మేమంతా కూడా ఎకరా 15 కోట్ల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి నుంచి విజయవాడ పక్కనే ఇది. ఫ్లాట్లు అంతా ఎక్కడ చూసినా కూడా ఫ్లాట్లే కనిపిస్తా ఉన్నాయి. ఎకరాకు 15 కోట్ల రూపాయలు మినిమం రావాల్సిన చోట కేవలం 30 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరాకు 30 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేయడం ధర్మమేనా అని అడుగుతాను. అంతే కదన్నా? మనం అడిగేదల్లా వ్యతిరేకం కాదు, అభివృద్ధికి తీసుకుంటాము అని అంటే బంగారంగా తీసుకోండి, కానీ 25 ఎకరాలు మీరు ఏదైతే తీసుకుంటా ఉన్నారో దానికి ఎకరాకు 15 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకోండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. అంటే ఎకరాకు 25 కోట్ల రూపాయలు, ఎకరాకు 15 కోట్ల రూపాయలు మార్కెట్ రేట్ ఇచ్చి తీసుకోండి, మోసం చేసి ఈ మాదిరిగా మమ్మల్ని రోడ్డు మీద పడేయకండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. అవును, అంతే కదా? ఈ గ్రామంలో అదే రైతులను ఇబ్బంది ఇంకా వేరే ఎవరైనా ఉన్నారు మా రైతులు? మా మీద తల్లి కూడా మాట్లాడమ్మా, మీరు కూడా పోతాను తల్లి. ఆశ అండి. మీ పేరు ఆశ? శ్రీనివాస్ రెడ్డి. చెప్పండి. మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మా 30 సెంటు ఒక ఇల్లు ఉంది, అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ రోడ్ కింద పోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? 30 సెంట్ల ఇల్లు, ఒక చిన్న ఇల్లు ఉంది, డాబా. ఎక్కడికి వెళ్ళాలి? 30 సెంట్లలో ఇల్లు ఉంది. 30 సెంటు పొలము, ఒక ఇల్లు. 30 సెంటు పొలము పోతా ఉంది, ఇల్లు పోతా ఉంది. బతుకుతాం మేము, ఆడాలు కూడా కోసుకుంటాం పూలు. ఎన్ని పంటలు పండిస్తే భూములు? గులాబీలు వేసుకుంటాం. గులాబీ పూలు 365 రోజులు పూలు, గులాబీ పూలు పండుతాయి. అటువంటిది 30 సెంట్లు మీకు భూమి ఉంది, దాంట్లో ఎంత సంపాదిస్తా ఉన్నారు? నెలకి 10,000 అట్లా వస్తుంది. నెలకు కనీసం 10,000 రూపాయలు సంపాదించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 30 సెంట్ల భూమి తీసుకుంటా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు తీసుకుంటా ఉన్నారు. భూములకి ఎంత రేటు ఇస్తామన్నారు? మా 30 ఇంతవరకు ఏం చెప్పలేదు, తక్కువ రేటు ఇస్తా అన్నారు. కేవలం తక్కువ రేటు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ లాక్కుంటుంది మాది, ఎవరు చెప్పుకోవాలి. దీని కాంపెన్సేషన్ ఎంత ఇస్తా ఉన్నారు? 1.5% రిజిస్ట్రేషన్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? రిజిస్ట్రేషన్ వాల్యూ హైయర్ సైడ్ 40 లక్షలు, హైయర్ సైడ్ 40 లక్షలు, అంటే 9 లక్షల నుంచి 40 లక్షల దాకా ఉంది. అంటే 9 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు హైయర్ ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ. 9 లక్షల నుంచి 40 లక్షలు ఇంటూ 1.5 టైమ్స్ ప్లస్ సొల్యూషన్ కడతారు. అంతా కలిపినా కూడా అంతా కలిపినా కూడా 30 లక్షల నుంచి 1.5 కోటి దాటి ఇచ్చే పరిస్థితి లేదు. 15 కోట్ల భూమి విలువ ఉంది. మా పరిస్థితి ఏమిటో అడుగుతా ఉన్నాం. అంతే చెప్పండి. గవర్నమెంట్ లాక్కుంది, మేము ఎవరు చెప్పుకోవాలి? మా గోడు మీరు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అసెంబ్లీలో పోరాడి మా కోసం. గవర్నమెంట్ లాక్కుంటా ఉంటే గవర్నమెంట్ తోడుగా నిలబడాల్సింది పోయి గవర్నమెంటే లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలి అనేది ఆశమ్మ గట్టిగా జగదీస్తూ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని చెప్తావా? గడ్డేమన్నా పెడతావా? గడ్డేమన్నా పెడతావా చంద్రబాబు నాయుడుకు? చంద్రబాబు నాయుడు గారు గడ్డేమన్నా పెడతావా? గుడ్డొచ్చడానికి ఏమైనా గడ్డి పెడతావా? గుడ్డి గడ్డి రెండు పెట్టంత పెద్దదాన్ని కాదు నేను అన్నా నాకు న్యాయం చేయించే కార్యక్రమం గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాము అని చాలా సౌమ్యంగా పాపం చాలా దూరంగా కూడా అడుగుతా ఉంది.
కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా కూడా జ్ఞానోదయమై కాస్తో కూస్తో వాళ్ళు గడ్డి పెట్టకపోయినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలతో కాస్తో కూస్తో బుద్ధి తెచ్చుకుని వీళ్లకు న్యాయం చేయాలని చెప్పి గట్టిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం. మీకు పోతున్నామా ఎందుకు పోతా ఉంది మా దగ్గర పెట్టుకున్నాను లక్ష్మమ్మ లక్ష్మమ్మ తల్లి మేము ఇల్లు పోతా ఉన్నాం. ఎన్ని సెంట్లు ఇల్లు ఉన్నాయి? 2 సెంట్లు 2 సెంట్ అండి. 2 సెంట్లు అందరికి ఉన్నాయి. అక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి. మొన్న పుష్కరాలప్పుడు రోడ్లు పెంచినప్పుడు కొన్ని ఇల్లు తీసేశారు. వాళ్ళకి అసలు ఏమీ చూపించలేదు, ఏమీ ఆదరవ లేదు. అద్దులకు కూడా వెళ్ళటానికి అద్దులు కూడా దొరకటం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు వస్తుందని మరి రోడ్లు పెంచుతున్నారంటే పట్టారు కాదండి, మామూలుగా ఇరిగేషన్ 30 సంవత్సరాల నుంచి ఇంటి పనులు పెడుతున్నామండి. 30 సంవత్సరాల నుంచి ఇంటి పనులు పూర్తిగా సంబంధించినంత వరకు మా కష్టాజితం అంతా ఇంటికే పెట్టి ఇంటిని కొంచెం డెవలప్ రేగులు ఇల్లు పెంకుటిల్లు అలా కట్టుకున్నామండి. ఇప్పుడు ఆ ఇల్లు తీసేస్తే మేమైతే వెళ్ళాలి. అసలు మాకు ఆదరణ ఏంటి? మా పిల్లలు చదువుకుంటున్నారు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలి. అసలు మేము ఎటు దిక్కుదాల్సిన పరిస్థితిలో ఉన్నాము. మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పుడు మాకు అసలు ఏ ఆదరణ పొద్దులు ఏదో పూర్వకంగా సర్వేకి వస్తున్నారు, మా గుండెల్లో దడిపుట్టిస్తున్నారు. అట్లాంటి పొద్దులో ఇట్లా వచ్చి అడుగుతూ ఉన్నారు. మరి మేము ఎలా కూలి పని చేసుకుంటాం? ఆడవాళ్ళు మా మగవాళ్ళ మీద తెల్లాలేస్తే విజయవాడ వెళ్ళి కూలి పనులు చేసుకొని వస్తారు. ఎలాగా మేమేం చేయాలి? మా పిల్లలు పరిస్థితి మా పరిస్థితి ఏంటంటే కనీసం మీకు ఇక్కడే ఇదే ప్రాంతంలో వేరే ఇల్లు కూడా చూపించకుండానే మీ ఇల్లు తీసే కార్యక్రమం చేస్తా ఉన్నారమ్మా? అవునండి. ఇంకేనమ్మా? అవునండి. కనీసం ఇదే ప్రాంతంలో వేరే ఇళ్ళన్నా కూడా చూపించకుండా బలవంతంగా వీళ్ళ భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము ఎలా బతకాలన్నా అని చెప్పి లక్ష్మమ్మ ఆవేదనగా చెప్తా ఉంది. గట్టిగా అడుగుతాం, గట్టిగా మాట్లాడతాం. ఇల్లు చూపించి తీస్తే మేము ఇంట్లో స్థిరపడతాము. గట్టిగా అడుగుతాం కదా. గట్టిగా మేరమ్మ తల్లి చెప్తాను. మేరమ్మ తల్లి మా ఇల్లు తీసేశారు. మీ సమస్య ఏంటండి? మీ సమస్య ఏంటమ్మా? మా ఇల్లు తీసేశారు. ఎక్కడా లేదు. నీళ్ళు బావులు ఉన్నారు. అక్కడ 2 కూడా చనిపోయారు. మమ్మల్ని వచ్చి చూసింది ఎవరు లేరు. ఇప్పుడు పుష్కరాలకు మీ ఇల్లు తీసేసినారని చెప్తా ఉన్నా. తీసేశారు. ఆ ఇంటి మీద మీకు పట్టా ఉందా? పట్టా ఉంది. ఇంటి పన్ను కట్టలేదు. ఇంటి పన్ను కడుతున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కడతా ఉన్నారు? 11 సంవత్సరాల నుంచి కడుతున్నాను. అక్కడే ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను మీరు 50 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కడతా ఉన్నారు. ఏం పేరు? మీ పేరు? చేపలు అమ్ముకుంటా ఉంటాను. నా పేరు మంగమ్మ. 50 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కూడా కడతా ఉన్నాను. మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. మా ఇల్లు తీసేసరికి ఇష్టం పుష్పాలు సమస్యగా ఇళ్ళ 30 గజాలు ఇచ్చారు. అక్కడ మా అమ్మ చచ్చిపోయింది. మా చెల్లి గుర్తి ఎవరు పట్టించుకుంటున్నా మమ్మల్ని. పుష్కరాల కోసం ఇల్లు తీసేశారా? అవునయ్య గారు. ఇది వేరే చోటు ఇస్తామన్నారు తీసేటప్పుడేమో. ఇంతవరకు ఏమి ఇవ్వనా? 3 నెలలకు ఇస్తామన్నారు. 8 రోజులకి ఇస్తామన్నారు. 3 నెలలకి. మన ఇంట్లో ఇప్పుడు 7 నెలలు ఎవరు మన తీసుకున్నాక ఎవరు వచ్చి పట్టించుకునే కార్యక్రమం చేయాలి. పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు.
మమ్మల్ని మా మా బతికేండి మా చేపలు అమ్ముకొని కూడా అమ్ముకొనిరంట చేపలు కూడా పట్టుకోనిరంట మమ్మల్ని చాలా బాధపడుతున్నారండి అట్టి కూడా ఇట్లా చేపలు వస్తున్నాయని గట్టిగా అడుగుతాను తల్లి, గట్టిగా అడుగుతాను తల్లి, గట్టిగా అడుగుతాను, మాకు అవునయ్యా గట్టిగా అడుగుతాను తల్లి. లాస్ట్ మాట్లాడుతుంది విషయం అయితే అందరికీ అర్థమైంది తల్లి. పేరు పేరుమా చెప్పండి, సాయంలో తల్లి ఏంటండి చెప్పా. చదువుకున్నాను, చాలా మంది ఉన్నారండి, జాబులు ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. చదువుకున్న వాళ్ళందరూ ఇంటికన్నా రోడ్లంతా తిరుగుతున్నారు. ఆడపిల్లలు కూడా బయటకు వెళ్ళి చదువుకొని ఏం చేయాలి? రేట్లన్నీ పెరిగిపోయి, రెంట్లు పెరిగినాయి, అన్ని పెరిగిపోయి ఈ రోజుల్లో ఏ కొనుక్కోవాలన్నా సరే ఏం రాదు. ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఏం పోలేదు కానీ ఏమి లేని వాళ్ళు మేము కూడా ఏం చదువుకొని కూడా ఏం చేయడానికి కూడా లేకుండా పోయింది. భూములు ఏమీ పోలేదు, కాకపోతే కదా చంద్రబాబు నాయుడు గారి మీద బాధ అయితే ఉంది. ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇకపోతే 2000 ఇస్తానన్నాడు, 2000 కట్టాడు. రేట్లు పెరిగిపోయి కదా. గట్టిగా గట్టిగా బుద్ధి వచ్చేట్టుగా చెప్తాను తల్లి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని రాష్ట్రం మొత్తం చూసేట్టుగా చేయడం కోసం కనికరం లేని చంద్రబాబు నాయుడు గారి మనసు కరిగేట్టుగా, కనీసం వీళ్ళ బాధలు పడతా ఉన్నట్టు ఆయనకు ఎక్కేట్టుగా, వీళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలతో అది గడ్డిగా పనిచేసి ఆయనకు బుద్ధి వచ్చేట్టుగా ఏమైనా జరుగుతుందేమో అని గట్టిగా దేవుణ్ణి ఆశిస్తూ, గట్టిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూపించడానికి ఇక్కడికి వచ్చినాం. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అడిగేదల్లా ఒకటే, విజయవాడ పక్కనే ఉండేది అన్ని ఫ్లాట్లే. ఇక్కడ ఎకరం దాదాపుగా 15 కోట్ల రూపాయలు, మాత్రం 15 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ పలుకుతా ఉన్న పరిస్థితులు. ఫ్లాట్లు కట్టుకుంటే 15 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వచ్చే పరిస్థితి. అటువంటిది ఇవాళ 15 కోట్ల రూపాయలు ఎకరం పలుకుతా ఉన్న పరిస్థితుల్లో మీరు చెనిక్కాయలకు బెల్లాలకు 25 ఎకరాల మా భూములు తీసుకుంటే ఒక్కొక్కరికి ఉండే భూములు 30 సెంట్లు, 20 సెంట్లు, 50 సెంట్లు భూములు మాత్రమే ఉన్న పరిస్థితిలో మేము అంతా ఉన్నాం. అంతా సన్నకారు చిన్నకారు రైతులం, అంతా బీదవాళ్ళం. మాకుండేదే ఆ భూములు. దేవుడి దయవల్ల ఆ భూములకు రేట్లు వచ్చినాయని అనుకుంటే ఎకరా 15 కోట్ల పలికే భూములు దారుణంగా ఎకరా 30 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల లోపు మా భూములు లాక్కునే కార్యక్రమం మీరు చేయడం ధర్మం కాదు. మా భూములు ఒకవేళ మీరు తీసుకోవాలనంటే మాకు పూర్తిగా 15 కోట్ల రూపాయలు ఎకరాకి ఇచ్చి మాకు తీసుకునే కార్యక్రమం చేయండి, లేదా మా భూములు మాకు వదిలేసే కార్యక్రమం చేయండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్న కోరిక సమంజసమైన కోరిక. ఏదైనా కానీ ఎవరైనా కూడా అభివృద్ధికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. అయితే అభివృద్ధి పేరుతో పేదవాడిని కడుపు కొట్టడం అనేది అభివృద్ధి కాదు. పేదవాడు రైతుల ముఖంలో చిరునవ్వులు చూపించిన తర్వాతనే భూములు తీసుకోవడం అన్నది ఏదైనా కూడా ధర్మంగా చేయాల్సిన పని. ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. ఆ కార్యక్రమం జరిగేట్టుగా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. 300 ఇల్లులు కొట్టేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ 300 ఇల్లులు ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకం కాదు. అయితే 300 ఇల్లు తీసుకునేటప్పుడు ఆ 300 ఇల్లులకు ఇదే ప్రాంతంలో ఇల్లులు కట్టించి పూర్తిగా వాళ్ళకి ఇల్లులు చూపించి ఆ తర్వాత ఇల్లు తీసుకోవాలని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్న వాళ్ళ కోరిక కూడా పూర్తిగా సమంజసమైంది. అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఆర్కే మీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతి చోట ప్రతి విషయంలో మీకు అండగా తోడుగా నిలబడుతూ వచ్చాడు. అది ఇంకా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఇక మిగిలిన గ్రామాలకు కూడా అక్కడికి వెళ్ళి మిగిలిన గ్రామాల్లో కూడా ఉన్న వాళ్ళు పడతా ఉన్న సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా
చంద్రబాబు నాయుడు గారికి అప్పుడన్నా కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తూ ఆ సమస్యలను కూడా హైలైట్ చేయడానికి కూడా ముందుకు పోతా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా మరొక్కసారి తోడుగా ఉంటామని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ మీ పోరాటంలో మీకు అండగా తోడుగా నిలబడి అన్ని రకాలుగా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మరొక్కసారి మళ్ళీ హామీ ఇస్తూ ముందుకు పోయే కార్యక్రమం చేస్తామని. బాగుందన్నా బాగుందన్నా